హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక భయంకరమైన మిస్టరీ గురించి తెలుసుకుందాం. మీరు ద కంజూరింగ్ యూనివర్స్ మూవీ చూసే ఉంటారు. అప్పుడు ద నన్ అనే భయంకరమైన ఒక ఆంటీని చూసింటారు కదా. అందులో కనిపించే నన్ తెల్ల దుస్తులు, నల్ల ముఖం, భయంకరమైన కళ్ళతో కనిపిస్తుంది. ఈ నన్ పాత్ర వెనక ఒక నిజమైన చరిత్ర ఉంది. ఒక రాక్షసుడి పేరు వలిక్. 16వ శతాబ్దం నుంచి గ్రంథాల్లో కనిపిస్తున్న డెమోన్. సినిమా రూపంలో ఇది మన ముందు ఉన్న దీని వాస్తవిక మూలాలు ఎంతో ఘోరంగా ఉన్నాయి. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నది వలిక్ డెమోన్ ఎవరు, ఇది నిజంగా ఉందా లేదా సినిమా సృష్టించిన ఒక పాత్ర మాత్రమేనా? ఈ వీడియో చాలా భయంకరంగా ఉంటుంది. దెయ్యం అంటే భయం అయితే ఈ వీడియోని ఇప్పుడే స్కిప్ చేయండి. ఇది సాధారణ కథ మాత్రమే కాదు, ఇది ఒక చీకటి చరిత్ర. ద నన్ సినిమా 2018లో విడుదలైన భారీ హిట్ కొట్టింది. ద కంజూరింగ్ యూనివర్స్ లో భాగంగా ఉంది ఇది. ఈ సినిమాలోని ప్రధాన విలన్ ఒక నన్ గెటప్ లో ఉండే డెమోన్. తన పేరు వాలిక్. ఇది భయానిక సినిమాల్లో కలకలం సృష్టించిన పాత్ర. కానీ వాలిక్ అనే పేరు సాధారణంగా ఎంచుకున్నది కాదు. ఇది వాస్తవంగా గ్రిమోరిస్ అనే పురాతన మాయాజాల గ్రంథాల్లో ఉన్న ఒక రాక్షసుడి పేరు. ద లెసర్ కీ ఆఫ్ సొలోమోన్ అనే గ్రంథాల్లో వాలిక్ ని 62వ డెమోన్ గా పేర్కొన్నారు. దీని రూపం పంకు రెక్కలతో ఉన్న ఒక చిన్న బాలుడి ఒంటిపై పాము లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది జీవులను వెతికి తీసుకురావడం, రహస్యాలను తెలుసుకోవడం లాంటి శక్తులు కలిగి ఉండేదని పురాతన రచనలు చెబుతున్నాయి. అయితే హాలీవుడ్ వాళ్ళకి ఒక నన్ రూపంలో చూపించింది ఎందుకు? నిజంగా 1950లో రెమోనియో ఒక గుడిలో కొన్ని వింత సంఘటనలు జరిగాయని చెప్పుకునే కథలు ఇప్పటికి కూడా ఉన్నాయి. అక్కడ ఒక నన్ తనపై భూత బాధ ఉందని ప్రవర్తించిందంట. ఆమె రాత్రిపూట అరవడం, వింతగా మాట్లాడడం, ఇతర నన్లపై దాడి చేయడం వంటి ఘటనలు నమోదయ్యాయని అంటున్నారు. ఇది ఏదో పగాల సిద్ధి అని కొందరంటే ఇది డెమోన్ పొజిషన్ అని కొందరు నమ్ముతారు. అదే సంఘటనల ఆధారంగా ద నన్ కథను మలిచారని కొన్ని హర్రర్ ఛానల్స్ వాదన చేస్తున్నాయి. ఇంకా దీన్ని బలంగా ప్రూవ్ చేసే ఆధారాలు లేవు, కానీ కథలో మాత్రం ఎంతగానో వినిపిస్తుంటుంది. మరొక కోణం ఏమిటంటే వాలిక్ డెమోన్ అంటే ఇది చీకటి లోకంలో రాజుగా పరిగణించబడుతుంది. దీనికి 30 పైగా లెజియన్స్ ఉండేవని పురాతన గ్రంథాలు చెబుతున్నాయి. ఇలాంటి డెమోన్ ఫిగర్లను సినిమాలు తీసుకోవడం వల్ల ప్రేక్షకుల్లో భయం కలిగించడానికి బలమైన ఫౌండేషన్ ఏర్పడుతుంది. అందుకే వాలిక్ సినిమాల్లో భయపడించే పాత్ర అయ్యింది, కానీ వాస్తవంగా అది వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. నిజంగా వాలిక్ ఉన్నాడా? కానీ హిస్టరీ, మైథ్, ఫోక్లోర్ అని కలిపి ఈ నన్ పాత్రను మరింత భయంకరంగా మార్చేశాయి. సో ఫ్రెండ్స్, ద నన్ వెనక ఉన్న అసలైన కథ ఇదే. మనం చూసిన సినిమాలు ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే అయినా దాని వెనక ఉన్న ఆధారాలు మరింత నిజంగా అనుమానాస్పదంగా ఉన్నాయి. వలిక్ లాంటి డెమోన్ క్యారెక్టర్లపై బోధనలు, పుస్తకాలు, కథలు నేటి చర్చకు వెతికవుతూనే ఉన్నాయి. ఇలాంటివి నిజమా లేక కల్పితమా? మీ అభిప్రాయాలను కామెంట్ లో చెప్పండి. ఇలాంటి థ్రిల్లింగ్ కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక స్పిల్లింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.